ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం మారంపల్లిలో 1.20 కోట్లతో చేపట్టే గంటవారిగూడెం మారంపల్లి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం 10 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 143 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 2 కోట్ల చెక్కును అందించినట్టు తెలిపారు. జి కొత్తపల్లి ఐఎస్ జగన్నాథపురాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాము అన్నారు. ద్వారకా తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాము అన్నారు. కరాటీలో బంగారు పథకం సాధించిన పాతూరి సాయి లోహిత్ చౌదరిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో తేదేపా మండల అధ్యక్షుడు నాదెండ్ల సురేంద్రనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కింద 85 పంచాయతీల్లో అనేక రోడ్లకు మనం శాంక్షన్ చేసి వర్కులు మొదలుపెట్టాం. చాలా చోట్ల పూర్తయింది. ఇప్పుడు మనకి పూర్తయినట్లుగానే అయితే మారంపల్లి నాయకులు మన సత్తుపండి గారు అండ్ బృందం ఏదో పట్టు విడని విక్రమార్కుల్లాగా నన్ను నానా చిత్రహింసలు పెట్టి నానా టార్చర్ పెట్టి ఈ యొక్క రోడ్డు విషయంలో పాపం చాలా పోరాటం చేశారు. నిత్యం కూడా అంటే తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఈ మారంపల్లి గ్రామము ఎంత కీలకమో అదొక ఎత్తు అయితే నా రాజకీయ ప్రయాణంలో కానీ నేను ఒక మెజారిటీ గెలుపులో కూడా ఈ ఊరు నాయకత్వం నాకు ఆల్వేస్ ఎప్పుడు కూడా నాకు అండగా నిలబడి నా ప్రయాణంలో నా గెలుపులో నా పోరాటాల్లో అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం ఇంకా అభివృద్ధిని ఎలా తీసుకెళ్ళాలి గ్రామాల్లో ఈ గ్రామాల్లో ఒక మంచి రోడ్లు కనెక్టివిటీ ఇవ్వగలిగితే ప్రజలకు ఒక మంచి సౌకర్యాన్ని ఇవ్వగలుగుతాం. త్రాగునీరు కావచ్చు, రవాణా సౌకర్యాలు కావచ్చు, విద్య వైద్య ఆరోగ్యం అని ఈ మధ్యకాలంలో మీరు చూస్తే వైద్యానికి కూడా మనం ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చామంటే నిరంతరం అండి దాదాపు ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఈ 5 నెలల కాలంలో నేను 143 మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చి 143 చెక్కులు తీసుకొచ్చాను. వాటి విలువ 2 కోట్ల రూపాయలండి.